ఆంధ్రప్రదేశ్ పచ్చ బ్యాచ్ రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారు. ఇద్దరు యువకులపై గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు దాడి చేశారు. గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో నిద్రిస్తున్న ఇద్దరు శ్రీరామ్ సాయి కుమార్ను తలుపులు విరగ్గొట్టి వెళ్లి చావబాదారు పచ్చమూకలు. దాడి చేసిన అనంతరం బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లి చిత్రహింసలకు గురి చేశారు దుండగులు. టీడీపీ నేతలు ఫణిరెడ్డి, ఫౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్ష చౌదరి, సొంటి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణ్ కుమార్ మరికొంతమంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ పచ్చమూకల దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి అమర్ విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్, పోలింగ్ రోజున జరిగినటువంటి హింసకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు విచక్షణారహితంగా అనేక మందిపై దాడులకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే గన్నవరం నియోజకవర్గంలో కూడా ఒక ఇద్దరు యువకులపై దాడులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 13వ తేదీ పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలో భాగంగా గన్నవరంలో కూడా చెదురుమదురు ఘటనలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కార్యకర్తలకు మధ్య చిన్న చిన్న తోపులాటలు వంటి చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించి ఆ ఘర్షణలు దృష్టిలో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సానుభూతి పరులైనటువంటి ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ నెల 19న అర్ధరాత్రి ఇంట్లో నివసిస్తున్న వారిని, ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరిని కూడా బలవంతంగా డోర్లు కొట్టి తీసుకెళ్లి కారులో హనుమాన్ జంక్షన్ కావచ్చు, పెదపాడు వైపు కావచ్చు, ఏలూరు రోడ్లో అనేక రోడ్లు తిప్పుతూ రాత్రంతా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికే అతడు వారి స్నేహితులకు సమాచారం అందడంతో వారిద్దరిని కూడా వెతకడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సుమారుగా 10 మంది కార్యకర్తలు కూడా ఈ దాడిలో ఉన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఉన్నారు. ఆ శ్రీరామ్ అలాగే సాయి కుమార్ ఇద్దరు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిని కూడా ఆ కారులో తిప్పుతూ దాడి చేస్తూ కొడుతూ బూతులు తిడుతూ తీసుకెళ్లి ఒక రైల్వే ట్రాక్ వరకు తీసుకెళ్లారు. అక్కడ రైల్వే ట్రాక్ పైన దాడి చేసి ట్రాక్ పై పడేయాలనేటువంటి ఆలోచనతో ఉన్న నేపథ్యంలో అక్కడికి ఆ ఇద్దరిని కూడా వెతుక్కుంటూ సాయి కుమార్, శ్రీరామ్ స్నేహితులు వచ్చి బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ కూడా సాయి కుమార్, శ్రీరామ్ నివసించేటువంటి ఫ్లాట్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా రికార్డ్ అయింది. ఈ సీసీ ఫుటేజ్తో పాటుగా వారిని తిప్పినటువంటి ఎవిడెన్స్తో కూడా ఆ బాధితులు ఇద్దరు కూడా గన్నవరం పోలీసుని ఆశ్రయించారు. గన్నవరం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే ప్రారంభించారు. అయితే 19వ తేదీ జరిగినటువంటి ఘటనకు సంబంధించి రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పొలిటికల్గా తిరుగుతున్నారు. రాజకీయంగా ఇద్దరు యువకులు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులుగా ఉన్నారు. మరికొంతమంది యువకులతో కలిసి వీరిద్దరు కూడా పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. ఆ కక్షతో పాటుగా ఆ రోజు పోలింగ్ ఏదైతే జరిగిందో పోలింగ్ అనంతర పరిణామాల్లో బూత్ ఏజెంట్లుగా ఉన్న వీరిద్దరిపై కూడా కక్ష పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారనేటువంటి అక్కస్తోనే వీరిపై దాడి జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి ఇప్పటికే గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామ్ ఫ్లాట్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసుకుని మరింతమంది సాక్షులు కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం పోలీసులు కూడా దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు అయితే ప్రారంభించారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.